వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లా రిజిస్టర్ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఈ ఏడాది ఆదాయం శాఖకి ఎంతవరకు జిల్లా నుంచి వచ్చింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఇత్యాది, ఏదైతే ఈ శాఖ పరంగా ఉద్యోగులు కానివ్వండి, ప్రజలు కానీ ఉన్న సమస్యలు ఎదురవుతున్నారా అనే ఇత్యాది విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ శ్రీనివాసరావు గారు, మనకి ఈ శాఖ పరంగా ఏలూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు టిల్ డేటు ఎన్ని అయినాయి? నేను జిల్లా రిజిస్ట్రార్గా పదవీ బాధ్యతలు ఇటీవల చేపట్టాను. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటివరకు 13,000 రిజిస్ట్రేషన్లు అయినాయి. 13,000 రిజిస్ట్రేషన్లకి భాగంగా మొత్తం రెవెన్యూ టార్గెట్ 279.74 క్రోర్స్కు గాను 194.4 క్రోర్స్ అచీవ్ అయింది. నిన్నటి వరకు తీసుకున్నట్లయితే రెవెన్యూ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్కి రెవెన్యూ 219 క్రోర్స్ వచ్చి 70% రెవెన్యూ అచీవ్ అయింది. ఇది ఈ మాసంలో చూసుకున్నట్లయితే 20% గ్రోత్ రేట్ ఉంది. గత సంవత్సరం కన్నా 20% గ్రోత్ రేట్ ఉంది. అలాగే కుములేటివ్ రెవెన్యూ తీసుకున్నట్టయితే 11.5% గ్రోత్ రేట్ ఉంది. ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్లో గణనీయంగా రిజిస్ట్రేషన్ల మీద ఆదాయం పెరుగుతుంది. అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లు కొంత సంఖ్యాపరంగా తగ్గినప్పటికీ ఆదాయపు రెవెన్యూ మాత్రం ప్రభుత్వానికి గ్రోత్ రేట్లోనే ఉందని తెలియజేస్తున్నాను. ఓవరాల్గా మనకి జనరల్గా రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూముల మీద జరుగుతున్నాయా, రెసిడెన్షియల్స్ మీద జరుగుతున్నాయి? ఎక్కువ రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూములుగానే జరుగుతున్నాయి. గణనీయంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ మన ఏలూరు జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు మినహాయించి మిగతా అంతా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సార్, ఇది రిజిస్ట్రేషన్లో ప్రజలు ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఏజెంట్స్ బారిపడి కొంచెం మోసాలకు గురవుతున్నట అనే అవినీతి కూడా జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. శాఖపరంగా ప్రజల నుంచి ఆరోపణ ఉంది. దీన్ని ఏ విధంగా చెప్పగలరు? ఎలాగా అప్రోచ్ అవ్వాలంటారు ప్రజలు రిజిస్ట్రేషన్కి? రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేటప్పటికి ఒక ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలలో లావాదేవీల్లో జనరల్గా బయట మధ్య దళారులు ఉంటారు. ఈ బ్రోకర్లు ఈ అమ్మకాన్ని కొనిపెట్టడానికి బేరాలు కుదిరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ దళారుల చేతిలో పడి అమ్మకందారులు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కూడా వారి మీద ఆధారపడటం వల్ల వాళ్ళు కొంత ధనాన్ని వసూలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అపఖ్యాతి వస్తుంది. కాకపోతే మే ఐ హెల్ప్ యూ కౌంటర్లు ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యాలయంలోనూ మే ఐ హెల్ప్ యూ కౌంటర్లు ప్రారంభించి మార్కెట్ వాల్యూ అసిస్టెన్స్ అంటే ఒక 10 రూపాయలు కనుక కక్షిదారుడు చెల్లించి వాళ్ళు అమ్మకం కానీ, కొనుగోలు కానీ, లేకపోతే బహుమతి కానీ ఇచ్చే ఆస్తి మీద స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అవుతుంది అనేది రాతపూర్వకంగా పొందవచ్చు. దానివల్ల మధ్య దళారులకు కానీ, బ్రోకర్లు కానీ ఎటువంటి వాళ్ళ యొక్క మోసానికి గురి కాకుండా ప్రజలు సరైన స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజుని ప్రభుత్వానికి చెల్లించి వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ యొక్క వివరాలు పీడీఈ మాడ్యూల్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ ద్వారా ప్రజలు తమ యొక్క ఆస్తి వివరాలను అమ్మకం చేస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, బహుమతి చేస్తున్నా, పార్టిషన్ చేస్తున్నా ఈ దస్తావేజుల వివరాలను దాంట్లో ఫీడ్ చేసుకోవడం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అరగంట లోపలే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోవచ్చు, స్లాట్ బుక్ చేసుకొని. దీని ద్వారా వాళ్ళ సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా మధ్య దళారులు, బ్రోకర్లు ఆశ్రయించకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ని కానీ, జిల్లా రిజిస్ట్రార్కి కానీ కలిసి వాళ్ళు వివరాలు పొందవలసిందిగా కోరడమైంది. సార్, ఇది డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి అనేది కూడా మనకి వార్తలు వస్తున్నవి. దాన్ని ఎలాగ అధిగమిస్తున్నారు? జనరల్గా
అన్ని లావాదేవీల్లో మోసాలు జరిగినట్లే స్థిరాస్తుల లావాదేవీల్లో కూడా కొన్ని మోసాలు ప్రస్తుతం సమాజంలో తలెత్తుతున్నాయి. దీంట్లో భాగంగానే డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేవి అక్కడక్కడ జరుగుతున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఎక్కడ జరుగుతాయి, ఏ క్రమంలో జరుగుతున్నాయి అంటే పూర్వార్జితపు ఆస్తుల్ని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కానీ పెట్టడం ద్వారా పూర్వార్జితపు ఆస్తులకి ఎటువంటి రికార్డు ఉండకపోవడంతో వాటిని ఆ సర్టిఫికెట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే దీనివల్ల లబ్ధిదారుడు మోసపోతున్నాడు. అందుకనే కొనుగోలుదారులు కూడా అప్రమత్తులయ్యి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న సర్టిఫికెట్లు నిజమా కాదా అని సంబంధిత అధికారుల వద్ద నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఆస్తి యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని విచారించి ఆస్తి వాళ్ళకు సంబంధించిందా కాదా అనేది విచారణ చేసుకోవడం ద్వారా సరైన హక్కుదారుని గుర్తించడం జరుగుతుంది. సరైన హక్కుదారుడి ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ అంతా సక్రమంగా అవుతుంది. లేకపోతే సివిల్, క్రిమినల్ కేసులకి వాళ్ళు బాధ్యులు అవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మన శాఖ పరంగా ఏదైనా మెకానిజం ఉందా? ఎవరైనా రిజిస్ట్రేషన్కి దరఖాస్తు చేసుకుంటే ఆ ఆస్తి దగ్గరికి వెళ్ళి ఇంకా సరైందా కాదా అనేది చూసేది ఏదైనా మెకానిజం ఉందా? మామూలుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్కి దస్తావేజు దాఖలు చేసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ దస్తావేజులోని విషయాలను అనుగుణంగా విచారణ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంతేగాని సదరు ఆస్తి దగ్గరికి వచ్చి ఆస్తి హక్కుదారుడు ఎవరా అనే విచారించే అధికారం ప్రస్తుత విధానంలో సబ్ రిజిస్ట్రార్కి లేదని తెలియజేయడమైంది. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే జిల్లాలో 20% ఆదాయం పెరిగిందని రిజిస్ట్రేషన్ల ద్వారా, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్న ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఓనర్స్గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మే హెల్ప్ యూ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డెస్క్ ఉందో అక్కడ సమాచారం తీసుకుని ముందుకు సాగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఏజెంట్లను బారిపడి మోసపోవద్దని జిల్లా రిజిస్టర్ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.